హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను పువ్వులు వీడియో తీస్తానండి. చూడండి, ఈ పువ్వులు ఈ కలర్ ఎంత బాగుందో కదండి. ఇదంతా ఒక చెట్టు అని ఒక డబ్బాలో వేసిన చెట్టు ఇలా జంటలుగా ఎక్కువ పూసాయి. ఫ్లవర్ వేజ్లో చాలా బాగుందండి. కానీ నేను మొన్న 2 days ఊరు వెళ్ళబోయేసరికి కొన్ని మొక్కలు కొన్ని పువ్వులు అయితే లేవండి. రెమ్మలు కలిపి ఇరుక్కెళ్ళిపోయారు. చూడండి, అవైతే ముసురికి మళ్ళీ వేసాను. నాటుతాయనే భ్రమతో వేసాను. కొన్ని దొరికి నీటికి వేసాను. ఆ ఏరియా అంతా తెంపుకెళ్ళిపోయారండి. పలచబడిపోయాయి పువ్వులు ఆ ఏరియా అంతా పోయావండి. పువ్వులేంటి కుండీలు కూడా పోయాయండి. అసలు పువ్వులు కూడా దొంగతనం చేసేస్తారు. ఈ ఏరియా అంతా దొంగలేరు. ఈ పువ్వులు కూడా దొంగతనం చేసేస్తున్నారండి. ఇవ్వండి, బరువు మొయ్యలేక కిందకి వాలిపోతుంది చెట్టు. చాలా బాగా అనిపించిందండి. ఎంత బాగున్నాయి కలరు అవి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. పువ్వుల మొక్కలనే పెంచాలని ఎంతో ఆశ అనిపిస్తుంది. అవి అంత మట్టి కుండీలో వేసాను. మట్టి కుండీని పట్టుకెళ్ళిపోయారండి. కొన్ని అయితే కుండీ మొక్కలు లావి కుండీని పడేశారు. కిందకి పడిపోయేసారు. పగిలిపోయి కుండీ కూడాను. చాలా బాధ అనిపించిందండి. మరి ఏం ఆ చివరి వరకు వేసాను కానీ మరి ఇంకా మొక్కలు లేకుండా అయిపోయావండి. నేనైతే మా దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు వేస్టేజ్ ఉంటుంది కదండి, అవి నేను మళ్ళీ కుండీలకి పెట్టేస్తాను. అది కుండీ దగ్గర వేసేస్తానండి. ఇవ్వండి, ఎంత బాగా అనిపించిందో తెలుసా. చాలా బాగా అనిపించిందండి ఫ్లవర్ వేజ్లో ఉండడం వల్ల. ఇవ్వండి, వేస్టేజ్ని కూడా నేను వేసేస్తాను. అంటే గతంలో అవుతుంది. ఎవరు మట్టం కదా, వేస్ట్ దేవుడి దగ్గర తీసిన పువ్వులు తొక్క దగ్గర కాబట్టి కుండీల్లో వేసేస్తానండి. ఎంత బాగా అనిపించిందో అండి. పువ్వులు ఏడినంత వరకు కూడా ఉంచుతారని గ్యారంటీ అయితే లేదండి. ఇది అంతా దొంగ ఏరియా. పువ్వుల మొక్కలు కూడా ఉంచట్లేదు. ఉన్నంత భగవంతుడి పాదాల దగ్గర పెట్టినంత వరకు కూడా ఉంటాయని గ్యారంటీ అయితే లేదండి. చాలా బాగా అనిపించింది ఆ కలర్. అది నాకు ఎంత ఇష్టమో మొక్కలు పెంచడం అయినా సరే ఇక్కడ అంత కష్టమైపోతుందండి మొక్కలు. అలాంటప్పుడు అనిపిస్తుంది సొంత ఇల్లు ఉంటే బాగుండు, సొంత ప్లేస్ ఉంటే బాగుండు. అంటే ఈ ఊర్లో ఉంది కానీ మేము ఎక్కడ ఉన్న దగ్గర లేదు అనే బాధ అయితే ఉంటుందండి. చాలా బాగున్నాయి.